నాయుడు ఇంటికి లేవకుంటాడు, చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు అయితే లేవాడు. తెలంగాణ ఎప్పటికుంటుంది, ఇది నిత్య నూతనమై వెలుగుతుంది. దీనికి ఏం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా విలేకరులకు ఒకటి చేతులు ఎత్తి నమస్కరించడం. రాజకీయ నాయకులకు దాడులు ఎవరు చేసినా చేయకూడదు. ఎవరు చేసినరో, ఎందుకు చేసినరో, మహా న్యూస్ కావచ్చు, రాజ్ న్యూస్ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, 11 సంవత్సరాలలో ఏమేమి దాడులు చేసినరు, ట్యాంక్ బండ్ మీద ఆడబిడ్డలను ఎట్లా బట్టలు తట్టుకొట్టినరు చెప్తా రేపు. ఎవరు కొట్టినరో గత ప్రభుత్వంలో మా బిడ్డలని, మా తెలంగాణ బిడ్డలని ఎట్లా కొట్టినరు గత ప్రభుత్వంలో అర్ధరాత్రి ఒక తీవ్రవాది, ఉగ్రవాది లాగా కోదండరాం సార్ని ఎట్లా అరెస్ట్ చేసినరు తెలంగాణలో. మా తెలంగాణ ఎవరు కోదండరాం సార్ని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు 2 గంటలకు. ఇదా రాజ్యం? ఇదా కోరుకున్న తెలంగాణ? మేమనేది ఈ మీడియా మీద ఎవ్వరు దాడి చేయకూడదు. ఏదైనా ఉంటే ఒక నిమిషం ఒకవేళ ఏదైనా ఉంటే ఒక మేధావి వర్గాన్ని కూర్చుండబెట్టండి, ఒక నిపుణులను కూర్చుండబెట్టండి, ఛానల్ ఓనర్లను కూర్చుండబెట్టండి. తప్పేముందండి? ఛానల్ ఓనర్లను కూర్చుండబెట్టండి. లేరా ఛానల్ ఓనర్స్? అది TV9 కావచ్చు, అది ఏమంటారు ఇది టీ న్యూస్ టీవీ కావచ్చు, అన్ని ఛానల్ ఓనర్స్ కూర్చుండబెట్టండి. ఒక నియమావళి తయారు చేసుకోండి. ప్రతిసారి ఆంధ్రోడు ఏం చేసినారు? గత ప్రభుత్వంలో ఆంధ్రోళతన వ్యాపారాలు, ఆంధ్రోళతన 1000 కోట్ల అవినీతి. నేనున్నాను కోకాపేట, ఎన్ని 1000 కోట్ల అవినీతి జరిగిందో. అట్లా అతిగా మరి నేను అద్దంటున్నాను. నేనేమంటున్నానంటే మళ్ళీ తెలంగాణ మా తాత తెలంగాణ అంటున్నా. అట్లా కాదండి. నేనేమంటున్నా అంటే నేను అదే చెప్తున్నాను. మీరు ఎటో వెళ్తున్నారు అవసరం లేదు. ఓన్లీ ఛానల్ వరకే అంటున్నాం. ఛానల్ మీద దాడి మళ్ళీ భయపెట్టినట్టు ఉండకూడదు. పత్రికలని, కళాలని, గళాలని ఎవ్వరు భయపెట్టకూడదు. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుందాం, అన్ని ఛానళ్ళను కూర్చుని పెడదాం. అట్లాగాని బెదిరించడం అనేది మంచిది కాదు. అది తెలంగాణ సంస్కృతి కాదు. నేనేమంటానంటే మోడీ కానీ ఎవరు మళ్ళీ మోడీ అంటారు ఏంటండి? ఎవరికి సంస్కృతి మంచి తెలంగాణ సంస్కృతి మీరు అన్నారు చూడు, ప్రేమ గల సంస్కృతి, ప్రేమ ఇది తెలంగాణ. అంటే ఇప్పుడు చెప్పారు కదా పల్లెల గురించి, ఇట్లా బెదిరించే రాజకీయం కాదు. నేను ఛానళ్ళను నేను వేరే అంటే అన్న ఒక్క నిమిషం అన్న. నేనేమంటున్నాను, నేను ఎవరినో కూర్చోండి. నేనేమంటున్నాను, బెదిరింపు ఒక్క నిమిషం ఆయన. మళ్ళా వీళ్ళందరినీ నేను రోజు టీవీలలో చూస్తా. నేనేమంటున్నాను, మళ్ళా దాడి ఇంకా జరుగుతుంది అంటే భయపెడితే కళాలు భయపడకూడదు. కళాలు భయపడితే ఒక నిమిషం ఆగండి. సామాన్యుడు ఒక నిమిషము. తెలంగాణలో నీ వెర్షన్ నువ్వు చెప్పు. నేనే లాస్ట్కి ఏమంటున్నాను, ఛానళ్ళని బెదిరించడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టండి, ఎడిటర్స్ మీటింగ్ పెట్టండి. మీరు ఒక నియమావళి తయారు చేసుకోండి.